రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో వేకువజామునే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి వేళ వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తులని కటాక్షించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి వస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు వీఐపీలకు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండలు గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల కోసం వేలాదిగా వస్తున్న భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసింది. తిరుమల క్షేత్రం విద్యుత్ దగదగలతో మరింత రమణీయంగా మారింది. స్వర్ణరథంపై మాడవీధుల్లో దర్శనమిచ్చారు మలయప్ప స్వామి. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. భద్రాచలం రాములవారి గుడిలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఇప్పటికే వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామునే గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ వేడుకకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయ వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా జరిగే తెప్పోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక పడవని అందంగా అలంకరించారు. ఈ తెప్పలో సీతారాముల స్వామి విహరిస్తారు. వైకుంఠ ఏకాదశి తెప్పోత్సవానికి వేలాదిగా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేశారు అధికారులు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు, హారతి అనంతరం స్వామివారు భక్తులని కటాక్షిస్తున్నారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. యాదాద్రితో పాటుగా స్వర్ణగిరి, మత్స్యగిరి, రంగనాయక, వేణుగోపాల స్వామి ఆలయాల్లో కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు గోవిందనామస్మరణతో హోరెత్తిస్తూ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు చేసి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. విద్యుత్ అలంకరణ, సుగంధం వెదజల్లుతున్న పుష్పాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో తెల్లవారుజామునే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ముచ్చింతల్లో జరుగుతున్న వేడుకల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, కుమారులు జూపల్లి వినోద్రావు, రామురావులు పాల్గొన్నారు. ఇక్కడ 2 ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఉత్తర ద్వారం నుండి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఉత్తర ద్వార మండపంలో కొలువైన శ్రీ దివ్య సాకేతిక రామచంద్ర స్వామి వైకుంఠ ద్వార దర్శనము చేసుకుంటున్నారు. ఉదయాన్నే శ్రీరంగనాథ స్వామి ఊరేగింపు కూడా కన్నుల పండుగగా సాగింది. హైదరాబాద్ మైహోం భుజాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ వెలుగులతో అందంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురంలో పెళ్లిళ్ల వెంకన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారీగా ఏర్పడ్డ క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ప్రథమ హారతిచ్చి పూజలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు చేరుకుంటున్నారు. కూకట్పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దీంతో ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు ఉత్తరముఖంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక స్వామివారు అలాగే అనంతలక్ష్మి అమ్మవార్లు, స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి శేష పాన్పుపై ఉండగా అమ్మవారు ఆయనను సేవిస్తున్నట్లుగా భక్తులకి దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు నగరం వెంకటరమణ కాలనీ, కృష్ణానగర్, సంకల్బాగులలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు నిర్వాహకులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయాలు. నంద్యాల జిల్లా ఆత్మకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివార్లకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. పూలతో అలంకరించిన పుష్పవేదికపై స్వాముల ఉత్సవమూర్తుల్ని ఆశీనులు చేశారు. వేకువజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వామివార్లని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ శోభ నెలకొంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్నాయి ఆలయాలు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా కొబ్బరికాయలతో అలంకరించారు అర్చకులు. వివిధ రకాల పూలతో దేవాలయాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దారు. విశాఖ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతోంది. స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు ఆలయ చైర్మన్ అశోక గజపతిరాజు దంపతులు. అప్పన్నను దర్శించుకున్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు భక్తులకు స్వామివారి ఉత్తర దర్శనానికి అనుమతిస్తారు. భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధమైన శ్రీరామాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకి దర్శనమిస్తున్నారు. గరుడ వాహనంపై సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకి తిరుప్పావై సేవాకాలం, చతుర్వేద పారాయణం, నవహారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల్ని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నివృత్తరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గోవింద గోవింద అంటూ భక్తి పరవశంలో మునిగి తేలుతున్నారు అందరూ. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాత్రి 8 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకి అనుమతిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ముందు అశ్వవాహనంపై స్వామివారి తిరువేది కార్యక్రమం జరిగింది. వేద మంత్రోచ్చారణలు, కోలాటాలు, భాజా భజంత్రుల నడుమ స్వామివారి తిరువేది మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. విజయనగరం మెంటాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో స్వామివారిని ఊరేగించారు. ఆలయాల్లో పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన పల్లెక్కి సేవపై ఉత్సవమూర్తులను ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వారం ప్రారంభించగా భక్తులంతా కూడా ఆ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖలో శ్రీ మహావిష్ణువు ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. అల్లిపురం వెంకటేశ్వర మెట్టలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్నారు. ఋషికొండ టీటీడీ ఆలయంతో పాటు వన్ టౌన్లో వెంకన్న ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. నాగర్ కర్నూలు జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. శ్రీపురం గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో స్వామివారి గరుడ సేవలో భక్తులు పాల్గొన్నారు. భక్తులతో ఆ క్షేత్రం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. తమిళనాడులో వైకుంఠ ఏకాదశి సందడి కనిపిస్తోంది. పలు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మధురైలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తాళ్లకులం పెరుమాళ్ ఆలయంలో ఏకాదశి సందడి నెలకొంది. పరమపథ వాసల ద్వారాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. దర్శనం కోసం భారీగా వస్తున్నారు భక్తులు. కంచిలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. దివ్యదేశం శ్రీ అష్టాభుజకర పెరుమాళ్ ఆలయానికి పోటెత్తారు భక్తులు. ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తునొచ్చారు. స్వామివారిని దర్శించుకుని తరస్తున్నారు. తిరుచిరాపల్లిలో స్వర్గవాసల్ ద్వారాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ద్వార దర్శనం కొనసాగుతోంది. శ్రీ రంగనాథ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది.
భూలోక వైకుంఠంగా ప్రశస్తి పొందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేడుకల కోసం విద్యుత్ వెలుగుల అలంకరణలో మెరిసిపోతోంది శ్రీరంగ క్షేత్రం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఊహించిన పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు తులసిబాబుకి మద్దతుగా కోర్టుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో తులసిబాబుపై ఆరోపణలున్నాయన్న ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విచారణ తర్వాత కామేపల్లి తులసిబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. ఒంగోలు రిమ్స్ లో వైద్య పరీక్షల తర్వాత గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తులసిబాబు కోసం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రావడంపై టీడీపీ శ్రేణుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దూకుడుగా వెళ్తోంది ఏసీబీ. నిన్న 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించిన ఏసీబీ మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా ప్రశ్నించింది. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తుంది. ఫార్ములా ఈ రేస్ అవకతవకల్లో కీలక పాత్ర పోషించినట్లుగా బిఎల్ఎన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. డబ్బుల బదిలీలో బిఎల్ఎన్ రెడ్డిదే ప్రధాన పాత్రగా ఆయనపై అభియోగాలు మోపారు. మహబూబాబాద్ పోలీసులు వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. పండుగ దొంగల నుండి ప్రజల్ని కాపాడటం కోసం అప్రమత్తం చేస్తున్నారు. ఆటోకి మైక్ అమర్చి బ్యానర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు వెళ్లేవారు పోలీసులు తెలిపిన నిబంధనలు పాటించాలని కోరారు. ఖరీదైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. ఊరెళ్తున్నామన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో సీఎం రేవంత్ ఫోటో మార్ఫింగ్ చేశారు ఆకతాయిలు. ప్రభుత్వ కార్యాలయంలో అంటించిన పోస్టర్లో సీఎం గంజాయి సేవిస్తున్నట్లుగా ఫోటో మార్ఫింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే మార్ఫింగ్ చేసిన ఫోటోను తొలగించారు పోలీసులు. ఎల్కతుర్తి తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. గంజాయి నిర్మూలన పట్ల నార్కోటిక్స్ టీం ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ ని మార్ఫింగ్ చేసింది ఎవరు అన్న ఆయనపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆన్లైన్ గేమ్ మోసంతో 4,30,000 రూపాయలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వేల్పూర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి ఆన్లైన్ గేమ్ బారిన పడ్డాడు. ఫేస్బుక్ ద్వారా వచ్చిన లింక్ క్లిక్ చేసి మోసపోయిన వైనంపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు బాధితుడు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమాచారం వస్తే ఎవరూ స్పందించవద్దని సూచిస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్లో అసౌకర్యాలపై టీవీ9 వరుస కథనాలతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఆర్టీసీ ఎండీ సజ్జన టీవీ9 కథనాలు చూసి కరీంనగర్ ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. దీంతో వాళ్ళు వెంటనే సుల్తానాబాద్ బస్టాండ్లో ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు వేసి ఫ్యాన్లు బిగించారు. లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు టీవీ9కి థ్యాంక్స్ చెప్పారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ అధికారులపై అక్షింతలు వేయడంతోనే సుల్తానాబాద్ బస్టాండ్లో సమస్య పరిష్కారమైంది అంటున్నారు ప్రయాణికులు. శబరిమలలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను కల్పించడంలో కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు అయ్యప్ప భక్తులు. దర్శనానికి వెళ్లే భక్తులకు పంబ క్యూలైన్లలో గంటల కొద్దీ నిలిపేశారు. ఇరుముడి ఎత్తుకుని అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న స్వాములు ఆ తోపులాటలో కింద పడిపోతున్నారు. గంటల కొద్దీ పంబలో నిలిచిన అయ్యప్ప భక్తులు కన్నెమూల గణపతి దేవాలయం చేరడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయ్యప్పలకు కావాల్సిన మౌలిక వసతులు, త్రాగునీరు, బాత్రూంలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పాడేరులో 10, మినుములూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరిగినా పర్యాటకుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారతంలో చలి తీవ్రత కొనసాగుతోంది. హైవేలపై ప్రమాదకరంగా ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఢిల్లీలో భారీగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు తీవ్రతతో రోడ్లపై జీరో విజిబిలిటీ ఉంది. మంచుతో పలు విమాన, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 5 డిగ్రీల దిగువకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. జనవరి 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.